ఇరాన్కి సంబంధించి ఒక సైనిక కమాండర్ను, ఒక నావల్ కమాండర్ను, లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ను తీసేసినంత మాత్రాన, ఎలిమినేట్ చేసినంత మాత్రాన అమెరికా యుద్ధం గెలవలేదు. అమెరికా యుద్ధం గెలవాలంటే మొత్తం 31 ప్రావిన్స్లో ఉన్నటువంటి 32 మంది మొత్తం ఈ సైనికులకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ వీళ్ళని ఎలిమినేట్ చేసినా వీళ్ళ కింద నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ర్యాంక్స్ అంటూ ఇస్తూ వాళ్లకు ఆల్టర్నేట్ గా సబ్స్టిట్యూట్ చేయడానికి ఇమీడియట్ లీడర్షిప్ కూడా ఇరాన్ తయారు చేసింది. ఇక పాలనా వ్యవస్థ పరంగా చూసుకుంటే ఖొమైనీ తర్వాత ఇప్పుడు ముస్తఫా వచ్చారు. ముస్తఫాకు సంబంధించినటువంటి ఒక స్పీచ్ ను కూడా మనం నిన్న చూసాం. సో డెఫినెట్ గా రుహుల్లా ఖొమైనీ తర్వాత ఆయతుల్లా ఖొమైనీ తర్వాత ఇప్పుడు ముస్తఫా ఖొమైనీ వచ్చినటువంటి సిచ్యువేషన్. సో మనం వీళ్ళకు ఆల్టర్నేట్స్, ఈవెన్ ముస్తఫా తర్వాత మొహమ్మద్ ఆరిఫ్ ఉన్నారు, చాలా మంది అతనికి సంబంధించినటువంటి అతన్ని రీప్లేస్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఒకరిద్దరు నాయకత్వాన్ని తీసేస్తే యుద్ధం గెలవచ్చు అనేటువంటి మొత్తం ఇజ్రాయెల్ అమెరికా స్ట్రాటజీని వాళ్ళు ఒక విధంగా కొలాప్స్ చేశారు. సైకలాజికల్ గా ఇప్పుడు ఇరాన్లో ఎవరిని చంపేస్తే, ఎంతమందిని చంపేస్తే యుద్ధం మన చేతుల్లోకి వస్తుంది అనేటువంటిది అమెరికా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా, స్ట్రాటజీని క్రియేట్ చేయడం ద్వారా తనకు సంబంధించినటువంటి మిసైల్స్ ని, నావీని, అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీని వివిధ ప్రావిన్స్లకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మొత్తం వ్యవస్థ ఒక దగ్గర లేకుండా ఒకేసారి జరిగేటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో ఇదంతా నష్టపోకుండా చాలా జాగ్రత్త వహించి ఇరాన్ ఈ మొత్తం యుద్ధాన్ని ఫైట్ చేస్తుంది. మనం 2025 జూన్ 12, 13 తారీఖులో జరిగినటువంటి దాదాపు 12 రోజుల ఒక యుద్ధాన్ని చూసాము. దాంట్లో ఇరాన్ విచ్చలవిడిగా ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడులు చేసింది, బాలిస్టిక్ క్షిపణి దాడులు చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ తనకు సంబంధించినటువంటి డ్రోన్స్ ని, షహీద్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చేస్తుంది. కానీ మిగిలినవి ఏవైతే బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయో వాటిని చాలా తక్కువగా ఇప్పుడు వాడుతుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దీనికి అమెరికా చెప్తుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏవైతే మిసైల్ లాంచర్స్ ఉన్నాయో దాదాపు 300 లాంచర్స్ ని, యుద్ధ విమానాల్ని మేము ధ్వంసం చేశాము అనేటువంటి మాట అమెరికా చెప్తుంది.